హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఫ్యూజన్. నేను మీ దీప్తి. కూరగాయలతో పని లేకుండా మనకి ఆరోగ్యంగా హెల్తీగా ఉండే ఈ కూరని ఈరోజు ఎలా చేయాలో చూద్దాము. దీన్ని పూల్ మకానా కూర అండి. ఇది ముందుగా ఒక ప్యాన్ తీసుకుని ఇలాగా ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె తీసుకుని దాంట్లో నేను ఒక 300 గ్రాముల పూల్ మకానాని ఇలాగ వేసుకుంటున్నాను అనమాట. దీన్ని స్లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు దీన్ని ఇలాగ రోస్ట్ చేసుకోవాలి మీరు. దీన్ని లోటస్ సీడ్స్ అంటారు, ఫాక్స్ నట్ అంటారు, చాలా రకాల పేర్లు ఉన్నాయండి దీనికి. సో అండ్ దీంట్లో ఉన్న ఆరోగ్య రహస్యాలు చెప్పలేనన్ని. ఇమ్యూనిటీ, ఎనర్జీ బూస్టర్, మనకి వైటమిన్స్, మినరల్స్, అసలు అబ్బాయి చాలా అండి. బ్లడ్ షుగర్ని తగ్గిస్తుంది, మీ హార్ట్కి చాలా మంచిది. అలాగే ఎన్నో ఉన్నాయండి, యాంటీ ఆక్సిడెంట్స్, ఇంకా మరెన్నో చెప్పలేనన్ని బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల. ఇది స్నాక్స్ గాను చేసుకోవచ్చు, ఇలాగ కూరలా కూడా చేసుకోవచ్చు. కూర టేస్ట్ కూడా మీకు చాలా 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 బాగుంటుంది. మీకు నాన్ వెజ్ టేస్టే వస్తుంది ఆల్మోస్ట్ ఈ కూర. సో నేను చెప్పినట్టు ఎగ్జాక్ట్ ప్రొసీజర్ ఫాలో అయిపోయి చేయండి. ఇలాగ 2 నిమిషాలు వేయించిన తర్వాత ఇలా చేతిలో పెట్టి ఇలాగ నొక్కితే అది మీరు కరకరలాడాలన్నమాట, పొడిలాగా అయిపోతుంది. అప్పుడు పూల్ మకానా రోస్ట్ అయినట్టు కంప్లీట్గా. సో ఒకసారి ఇది రోస్ట్ అయిపోయిన తర్వాత ఇలా బౌల్లో తీసుకుని పక్కన పెట్టేసుకోండి. సేమ్ ఇదే ప్యాన్లో నూనె పోసుకొని కొంచెం, నేను ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె పోసుకుంటున్నాను ఇక్కడ. ఈ నూనె మరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లో 2 యాలకులు, 2 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, ఒక చిన్న దాల్చిన చెక్క, అంటే 1 ఇంచు దాల్చిన చెక్క వేయించుకోవాలి ఇలాగ ముందుగా నూనెలో. ఒకసారి ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇప్పుడు 2 చిన్న ఉల్లిపాయలు ఇలాగా వేసేసుకోండి. అండ్ దీంతో పాటే ఒక 3 పచ్చిమిరపకాయలు కూడా నేను ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నాను. ఈ ఉల్లిపాయలో ఇప్పుడు మొదట్లోనే నేను ఉప్పు వేసేసుకుంటున్నాను. నేను ఎప్పుడు ఉప్పు ఫస్ట్లోనే వేసేస్తానండి, ఉల్లిపాయ తొందరగా వేగుతుందని చెప్పేసి. సో మీకు తగినంత ఉప్పు వేసుకుని దీన్ని బాగా కలిపేసుకోండి. కలిపేసుకుని దీనికి మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్ మీద ఈ ఉల్లిపాయని వేగనివ్వండి. మనకి దగ్గర దగ్గర ఒక 7-8 నిమిషాలు పడుతుంది ఉల్లిపాయ వేగేసరికి. మనం ఈ ఉల్లిపాయ వేగే టైంలో ఒక మిక్సీలో ఒకే ఒక్క మీడియం టమాటో తీసుకుని అండ్ 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు ఇలా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి దాన్ని. ఉల్లిపాయ చూసారు కదండి, వేగిపోయింది. దీన్ని ఒక్కసారి కదుపుకోండి ఇలాగా. ఇప్పుడు మనం 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో వేసుకోవాలి. ఎక్కువ అస్సలు పట్టదు, ఒకే ఒక చిన్న టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ముద్ద వేసుకుని ఇలా తిప్పేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బాగా వేగాలండి, పచ్చివాసన పోయే వరకు వేయించండి. దీన్ని స్లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి, మీకు మాడిపోదు. ఒక్కసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయిన తర్వాత ఇలాగా పూర్తిగా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు మీరు టమాటా పేస్ట్ చేసుకున్నారు కదా, జీడిపప్పు టమాటా పేస్ట్, అది వేసేసుకోండి దీంట్లో. ఇది ఉల్లిపాయలో బాగా మిక్స్ అయ్యే వరకు కలిపేసుకోండి. ఒకసారి ఈ టమాటో బాగా కలిసిపోయిన తర్వాత ఈ ఉల్లిపాయలో ఇప్పుడు దీంట్లో తగినంత కారం వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను అండ్ 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఇవి 2 వేసేసుకుని దీన్ని బాగా కలిపేసుకోండి. మిగతా ఏ పొడులు ఇక్కడ వేయకూడదు, ముందు ముందు చూపిస్తాను దీంట్లో ఇంకా ఏమేమి వేసుకోవాలో. ఒక 2 నిమిషాలు దీనిలాగా టమాటోని బాగా మగ్గనిచ్చిన తర్వాత, టమాటో పేస్ట్ వేసిన తర్వాత ఇప్పుడు మకానా మనం రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసేసుకోండి. వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోండి ఈ టమాటో పేస్ట్లో. ఒక్కసారి ఇలాగా బాగా ఈ టమాటో పేస్ట్లో మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఒక 2 నిమిషాలు దీన్ని లో ఫ్లేమ్లో ఇలాగా వేగనివ్వండి. ఆ పచ్చివాసన పోతుందన్నమాట. ఆల్రెడీ మనం రోస్ట్ చేసినప్పుడు ఆ పచ్చివాసన పోవాలి. 2 నిమిషాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి దీంట్లో. ఇది కూడా బాగా మిక్స్ చేసేసుకుని ధనియాల పొడిని ఇప్పుడు మనం ఇందాక ఏ మిక్సీలో అయితే టమాటో పేస్ట్ చేసుకున్నామో అదే మిక్సీలో కొంచెం వాటర్ పోసుకొని ఒక 1/2 కప్ వాటర్ పోసుకొని ఆ వాటర్ దీంట్లో వేసేసుకోండి. ఇది ఒకసారి ఇలా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత దీని మీద మూత పెట్టేసుకుని దీన్ని ఒక 10 నిమిషాలు దీన్ని ఉడకనివ్వండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటే సరిపోతుందండి. 10 నిమిషాలు అయిపోయిన తర్వాత మూత ఓపెన్ చేసి దీన్ని ఇలాగా బాగా కలుపుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని
ఈ గరం మసాలాను కూడా దీంట్లోకి ఈ పేస్ట్లోకి బాగా కూరలోకి వేయేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర చల్లుకుని ఒక్క నిమిషం దీన్ని పొయ్యి మీద ఉడకనిస్తే సరిపోతుందండి. దీని అన్నంలోకి కానీ చపాతీల్లోకి కానీ బిర్యానీల్లోకి పలావ్లోకి కూడా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి మీ కమెంట్స్ నాకు ఫీడ్బ్యాక్లో ఇవ్వండి. థ్యాంక్ యూ.